హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన గుడ్ న్యూస్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ గుడ్ న్యూస్ వచ్చేసి మనకి న్యూ నోటిఫికేషన్ సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. సో అదేవిధంగా ఆ న్యూస్లో ఇక నుంచి ఎగ్జామ్ ఎస్ఎస్సి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు మనం చూసిద్దాం. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఈ న్యూస్ వచ్చేసి మన ఢిల్లీ సంబంధించిన న్యూస్ పేపర్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరం 450 మంది ఎస్ఐలు, 4500 మంది జవాన్లు తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. ఆర్పిఎఫ్ మరియు ఆర్పిఎస్ఎఫ్లలో నియామకాలు ఇప్పుడు ఎస్ఎస్సి ద్వారా జరుగుతాయి. సో ఎస్ఎస్సి ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అంటే ఆర్ఆర్బి కండక్ట్ చేయడం జరిగింది, కానీ ఈసారి నుంచి ఎస్ఎస్సి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్ మరియు ఆర్పిఎఫ్లలో నియామకాలకు ప్రత్యేక ఫారంలను పూర్తి చేయాల్సిన అవసరం లేదు మరియు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. బదులుగా ఆర్పిఎఫ్ మరియు ఆర్పిఎఫ్లలో నియామకాలు దేశంలోని స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా కేంద్రీకృత స్థాయిలో జరుగుతాయి. సో ఇది హిందీ పేపర్ ఫ్రెండ్స్. సో నేను తెలుగు ట్రాన్స్లేట్ చేసి చెప్పడం జరుగుతుంది. బరోనీలోని గరలో నిర్వహించిన ఆర్పిఎఫ్ కార్యక్రమం తర్వాత ఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ ఈ సమాచారాన్ని అందించారు. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ లేదా సంవత్సరం చివరి నాటికి ఆర్పిఎఫ్లలో 450 మంది సబ్ ఇన్స్పెక్టర్లు మరియు 4500 మంది జవాన్లను నియమిస్తారు. ఈ ప్రక్రియ ప్రారంభించబడింది. పోస్టులను భర్తీ చేసిన తర్వాత పెండింగ్లో ఉన్న బదిలీ కేసులను అమలు చేస్తారు. సో ఇక్కడ మనకి 450 మంది సబ్ ఇన్స్పెక్టర్లు మరియు 4500 మంది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో తీసుకోవడం జరుగుతుందని చెప్తారు ఫ్రెండ్స్. సో మనకి ఇప్పుడున్న మనకు జరిగిన రిక్రూట్మెంట్ల నుంచి తీసుకోవడం జరుగుతుందా లేదా మనకి కొత్త నోటిఫికేషన్ వస్తుందా, నెక్స్ట్ రాబోయే కొత్త నోటిఫికేషన్లో తీసుకోవడం జరుగుతుందో ఇది కొద్దిగా క్లారిఫై లేదు ఫ్రెండ్స్. సో దీని నుంచి మనకు తెలుస్తుంది ఏంటంటే కొత్త నోటిఫికేషన్ రాబోతుంది. ఆ నోటిఫికేషన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసే మాత్రం ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది ఇప్పటి నుంచి. సో సేమ్ ఐటీబీపీ మాదిరిగానే ఆర్పిఎఫ్లోని వివిధ రైల్వే జోన్లలో సైనికుల నియమానికి కేంద్రీకృత ఉమ్మడి పరీక్షను నిర్వహించడానికి ఇప్పుడు సలహాలు జరుగుతున్నాయి. సో సేమ్ ఐటీబీపీగానే చేయాలని సూచిస్తున్నారు ఫ్రెండ్స్. సో మనకి ఈ న్యూస్ ద్వారా కొత్త నోటిఫికేషన్ రాబోతున్నాయి అనుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటి నుంచి ఆర్ఆర్బి కండక్ట్ చేయదు, ఆర్పిఎఫ్ సంబంధించిన ఎగ్జామ్ ఎస్ఎస్సి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ రాబోయే ఎస్ఎస్సి క్యాలెండర్లో మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా ఉండొచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ ఈ న్యూస్లో వచ్చింది. సో ఇలాంటి అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో నేను ఇంకా తొందరగా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ అడగచ్చు. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.